my dear ESET 2024 aspirants. This video especially for ESET 2024 aspirants who are going to industrial training for these 6 months. జనరల్గా ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు 6th సెమిస్టర్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి ఎవరైతే వెళ్తున్నారో జనరల్లీ ఈ 6 monthsలో మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్తో పాటుగా ఇఫ్ యూ కవర్ యువర్ ఈసెట్ ఆల్సో మీరు మీ ఈసెట్ సిలబస్ని కూడా మీరు కవర్ చేశారంటే దట్ విల్ బీ రియల్లీ గుడ్ ఆపర్చునిటీ. మీరు బాగా యూటిలైజ్ చేసుకున్నట్లు అవుతారు సార్. జనరల్గా ఫస్ట్ 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి కాలేజీకి వెళ్తారు. ఈ 6 months వాళ్ళు కాలేజ్లోనే మళ్ళీ సెమిస్టర్ కంటిన్యూ అవుతుంది. అప్పుడు వాళ్ళ ఇంటెన్సిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ ఇప్పుడు 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళు ఈ సెట్ కూడా బాగా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా బిలో 1000 ర్యాంక్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి సార్. జనరల్గా మీ అందరికీ తెలుసు ఈ సెట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ డిప్లొమా క్యాండిడేట్స్. జనరల్గా డిప్లొమా వాళ్ళ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఏది సార్ అంటే దిస్ ఈసెట్ ఎగ్జామ్ సార్. ఈ 3 hours ఆఫ్ ఈసెట్ ఎగ్జామ్ విల్ డిసైడ్స్ నెక్స్ట్ 3 years ఆఫ్ యువర్ బీటెక్. మీ 3 years ఆఫ్ డిప్లొమాలో మీరేం చదివారో దాన్ని బేస్ చేసుకొని ఒక 3 hours ఎగ్జామ్ కండక్ట్ చేసి దాంట్లో మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మీ ఫ్యూచర్ 3 years అనేది డిసైడ్ చేస్తారు సార్. జనరల్గా ఈ ఫ్యూచర్ 3 years విల్ డిసైడ్స్ కంప్లీట్లీ యువర్ ఫ్యూచర్. మీరు ఏ కాలేజ్లో బీటెక్ చేస్తున్నారు అనేది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది సార్. రిమెంబర్ దట్. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ సిఎస్సి క్యాండిడేట్, ఈసీఈ క్యాండిడేట్, ట్రిపుల్ ఈ క్యాండిడేట్ మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే జనరల్గా 2 ways ఉంటాయి. ఒకటి కంపెనీస్ మన కాలేజ్కి వచ్చి మనని రిక్రూట్ చేసుకోవడం. రెండవది మన బీటెక్ అయిపోయిన తర్వాత మనం కంపెనీస్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూస్కి వెళ్ళడం. విచ్ ఈజ్ బెస్ట్ సార్ అంటే ఒకవేళ నువ్వు టాప్ బీటెక్ కాలేజ్లో నువ్వు బీటెక్ చేసుంటే టాప్ ఎంఎన్సి కంపెనీస్ మీ కాలేజ్కి వచ్చి అక్కడే నిన్ను ఇంటర్వ్యూ చేసి నిన్ను పికప్ చేసుకొని వెళ్తాయి సార్. అదే నువ్వు నార్మల్ బీటెక్ కాలేజ్లో బీటెక్ చేస్తే నీ బీటెక్ అయిపోయిన తర్వాత నువ్వు సర్టిఫికెట్స్ పట్టుకొని నువ్వు ఎంఎన్సి కంపెనీస్ కాదు నార్మల్ కంపెనీస్ చుట్టూ తిరిగినా సరే జాబ్ రావడం చాలా డిఫికల్ట్. నీ బీటెక్ కాలేజ్ టాప్ కాలేజ్ అవుతే యువర్ కాలేజ్ ఈజ్ యువర్ రిఫరెన్స్, యువర్ ప్రిన్సిపల్ ఈజ్ యువర్ రిఫరెన్స్. అప్పుడు ఈజీ టు క్రాక్ ద బెస్ట్ ఎంఎన్సి జాబ్. బెస్ట్ ఎంఎన్సి కంపెనీలో జాబు అంటే మీకు రీచ్ అవ్వడానికి ఈజీ అవుతుంది సార్. సో డోంట్ వేస్ట్ యువర్ టైం సార్. దిస్ 6 months ఎవరైతే ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్తున్నారో వాళ్ళకి ఈ 6 months గోల్డెన్ పీరియడ్ సార్. ఈ 6 months మీరు బాగా కష్టపడి కొంచెం బాగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా బెస్ట్ బీటెక్ కాలేజ్లో రీచ్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఫ్యూచర్ కూడా బెటర్గా ఉంటుంది. జనరల్గా తెలంగాణలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే హూ గాట్ బిలో 1000 ర్యాంక్, ఇంటిగ్రేటెడ్గా బిలో 1000 ర్యాంక్ వచ్చింది అంటే మీరు ఏ కాలేజ్లో జాయిన్ అయినా సరే ఫ్రీ సీట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాప్ కాలేజ్లో నువ్వు బీటెక్ చేయాలంటే పర్ ఇయర్ అరౌండ్ 1,20,000 to 1,50,000 వరకు ఉంటుంది సార్. అంటే 3 yearsకి ఆల్మోస్ట్ 4 to 5 lakhs అవుతుంది సార్. అదే నీకు ఇంటిగ్రేటెడ్గా బిలో 1000 ర్యాంక్ వచ్చింది అంటే ఆ 5 lakhs మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. నీకు ఇంటిగ్రేటెడ్గా బిలో 1000 ర్యాంక్ వస్తే ఒకటి ఫ్రీ సీట్ వస్తుంది, రెండవది టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది, మూడవది మీ బీటెక్ అయిపోయే లోపు అట్లీస్ట్ ఒక 10 to 15 lakhs ఆఫ్ ప్యాకేజ్తో నీకు ఏదో ఒక ఎంఎన్సి కంపెనీలో జాబ్ వస్తుంది. సి వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇఫ్ యూ గాట్ బిలో 1000 ర్యాంక్. కానీ ఎవ్రీ ఇయర్ అరౌండ్ 30,000 members రాస్తారు సార్ ఈసెట్ ఎగ్జామ్. అరౌండ్ 25,000 to 30,000 members రాస్తారు ఈసెట్ ఎగ్జామ్. అందులో 1000 బిలో ర్యాంక్ వచ్చి నువ్వు టాప్ కాలేజ్లో ఫ్రీ సీట్ రావాలంటే నువ్వు ఎంత కష్టపడాలో చూడండి. ఓకే, రిమెంబర్ దట్. సో ఇవన్నీ పక్కన పెడితే దిస్ ఈజ్ రాజశేఖర్ ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్. అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. ఐఎమ్ ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్. యాక్చువల్లీ దిస్ ఈస్ ద కోచింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1994 సార్. 1994లో బై డాక్టర్ జి రమణ సార్, ఎక్స్ ట్రాన్స్కో ఏడిఈ, ద ఫౌండర్ ఆఫ్ సాయి మేధా.
సాయి మీద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, తిరుపతి, విజయవాడ, బెంగళూరు, చెన్నై, వైజాగ్, లైక్ దట్ మెనీ బ్రాంచెస్ ఆర్ దేర్. మన హైదరాబాద్లో వచ్చేసి డాక్టర్ జి రమణ సార్, ఎక్స్ ట్రాన్స్కో ఏడిఈ, ద టాప్ ఈసెట్ కోచింగ్ సెంటర్ ఇన్ అవర్ దిల్సుఖ్ నగర్. ఐఎమ్ ఫ్రమ్ దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్ సార్. జనరల్గా మన దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ ఫర్ అవర్ ఈసెట్ 2024 ఎస్పెషల్లీ. ఆల్రెడీ ఈరోజు ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాం సార్, ఎందుకంటే మొదటి వరకు ఎగ్జామ్స్ అయిపోయాయి. ఈ రోజు నుంచి ఎవరైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్తున్నారో వాళ్ళకి ఒక ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేశాం సార్. జనరల్గా మా దగ్గర ఎలా ఉంటుంది సార్ అంటే డైలీ మార్నింగ్ 8:30 to 1 సార్. ఇప్పటికున్న షెడ్యూల్ అయితే 8:30 to 1 ఈసెట్ ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది. రిమైనింగ్ 2 to 6లో మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్తారు సార్. ఇక్కడే దగ్గరలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ డైలీ వెళ్ళాలి అంటే వెళ్ళాలి, లేదు సార్ మాకు ఓన్లీ సర్టిఫికేట్ కావాలి అంటే అలా సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాం సార్. సో ఇలా ఆఫ్టర్నూన్ పీరియడ్లో మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు సార్. మేము ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్ళట్లేదు సార్ అంటే కొంచెం టైం తీసుకొని ఈ 2 to 6 కానీ 2 to 4 కానీ అది ప్రాక్టీస్ సెషన్ లాగా మళ్ళీ పెడతాం సార్. ఇప్పుడైతే 8:30 to 1 ఈసెట్ ఆఫ్లైన్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వెళ్ళని వాళ్ళకు ఏదైనా ప్రాక్టీస్ సెషన్స్, ఎగ్జామ్స్ అలాంటివి కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాం సార్. ఇది మండే టు ఫ్రైడే అండ్ సాటర్డే అండ్ సండే వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 క్లాసెస్ ఉంటాయి సార్. సాటర్డే, సండే అండ్ గవర్నమెంట్ హాలిడేస్లో మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 క్లాసెస్ ఉంటాయి సార్. జనరల్గా బెస్ట్ ఫ్యాకల్టీ, లిమిటెడ్ సీట్స్, అంటే ఒక క్లాస్లో 100 మెంబర్స్ అయితే ఉండరు సార్, మ్యాక్సిమం మోస్ట్లీ 50 మెంబర్స్ ఉంటారు సార్. అంటే ఒక 100 మెంబర్స్ 150 మెంబర్స్ పెట్టేసి ఎవరికి అర్థం కాకుండా చెప్పుకుంటూ వెళ్తే అప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పే చేసేది తక్కువ కావచ్చు కానీ మీరు ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉండడము చాలా ఖర్చు అవుతుంది. దాన్ని మీరు వేస్ట్ చేసుకోవద్దు. లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఫ్యాకల్టీ కూడా ప్రతి పర్సన్ని కూడా అప్రోచ్ అయ్యి మీరు ఏ విధంగా చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ అయితే ప్రతి పర్సన్ని అప్రోచ్ అయ్యి మీకు అర్థమైందా లేదా చూసి మీకు క్లారిటీ ఇచ్చేంత వరకు క్లాస్లోనే ఉంటారు. అండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కూడా ఈజీ. ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం, తక్కువ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయమ్మా. ఓకే, సో ఎవరైతే అంటే ఈవెన్ బిలో యావరేజ్ ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా, ఎబో యావరేజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇంకా బాగా మోటివేట్ చేస్తూ ఇంకా బెస్ట్ ర్యాంక్ తీసుకొచ్చే విధంగా. మీ అందరికీ తెలుసు ఇప్పుడు హైలీ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్లో ఎక్కువ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ మాకే రావాలని ఉంటుంది కదా. ఆ ఎక్కువ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ మాకు రావాలి అంటే మాకు హెల్ప్ చేయాల్సింది మీరు, మీకు హెల్ప్ చేయాల్సింది మేము. ఎస్ ఆర్ నో గైస్? రియల్లీ ఇఫ్ యు ఆర్ ఏ నాలెడ్జ్, నీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, నువ్వు కష్టపడే తత్వం ఉంది అంటే వీ విల్ గివ్ యూ మ్యాక్సిమం ఇన్పుట్. బికాస్ మీ నుంచి మాకు స్టేట్ ర్యాంక్స్ రావాలి. ఫర్ దట్ మీ నుంచి మాకు స్టేట్ ర్యాంక్ రావాలి కాబట్టి మేము మీకు ఎక్కువ ఇన్పుట్ ఇచ్చి మీ నుంచి ఇంకా ఎక్కువ రిజల్ట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాం సార్. ఖచ్చితంగా మాకు కావాల్సింది కూడా అదే. జనరల్గా బయట ఫీజెస్ ఆల్మోస్ట్ 10,000, 8,000, 9,000 కూడా ఉన్నాయి సార్. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కొంచెం తక్కువ ఫీజు అయినా సరే మేము తీసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి. జనరల్గా మన సాయి మేధాలో ఆల్రెడీ ఆన్లైన్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఆఫ్లైన్కి వస్తే జస్ట్ 3,000 రూపీస్ సార్. మీరు 3,000 రూపీస్ పే చేస్తే చాలు 6 months వరకు ఆఫ్లైన్ కోచింగ్ ఇచ్చేస్తాం సార్. ఆల్రెడీ ఆన్లైన్ తీసుకున్న వాళ్ళు, ఎవరైతే ఆన్లైన్ తీసుకోలేదో వాళ్ళకి యాక్చువల్గా 6,000 ఉంటుంది సార్ ఆఫ్లైన్ కోచింగ్. 6 monthsకి 6,000 ఉంటుంది. బట్ ఎవరైతే ఈ 21st లోపు జాయిన్ అవుతారో, 21st లోపు జాయిన్ అవుతారో, అట్లీస్ట్ 21st లోపు మీ నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి 6 months ఆఫ్లైన్ జస్ట్ 4,500కి ఇస్తాం సార్, విత్ మెటీరియల్తో సహా. మెటీరియల్, ఆఫ్లైన్ కోచింగ్ అండ్ టెస్ట్ సిరీస్, ఎవ్రీథింగ్ వీ విల్ ప్రొవైడ్ యూ జస్ట్ ఫర్ 4,500.
ఓకే, సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం సార్. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మీరు రోజు వెళ్ళాలా, లేకుంటే ఓన్లీ సర్టిఫికేట్ కావాలా, లైక్ దట్ ఆ విధంగా మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. ద థింగ్ ఈస్ దట్ యు నీడ్ టు ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఈసెట్. ఈ 5 సెమిస్టర్స్ మీరు బాగా ఎంజాయ్ చేశారు. ఈ 6th సెమిస్టర్ని ఎంజాయ్ చేయడానికి వాడుకోవద్దు సార్ ప్లీజ్. ఈ 6th సెమిస్టర్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. కొంచెం అంటే 24 అవర్స్లో ఒక 4 అవర్స్ ఇవ్వండి సార్ చాలు నాకు. ఒక 4 అవర్స్ మీరు క్లాసెస్ విని దాన్ని ఒక 2 అవర్స్ రివిజన్ చేసుకోండి. అవుట్ ఆఫ్ 24 అవర్స్ నాకు ఒక 6 అవర్స్ ఇవ్వండి. 25% ఆఫ్ ద డే. రిమైనింగ్ 75% ఆఫ్ ద డే మీ ఇష్టం సార్, మీరేమైనా చేయండి. ఈ 25% ఆఫ్ ద డే నా కోసం, మీ పేరెంట్స్ కోసం, నీ ఫ్యూచర్ కోసం కష్టపడండి. రిమైనింగ్ 75% ఆఫ్ ద డే ఇప్పుడు మీ ప్రజెంట్ కోసం మీ ఇష్టం వచ్చినంత ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. అర్థమవుతుందా? ఆ 25% ఆఫ్ ద డే చాలు మిమ్మల్ని ద బెస్ట్ ర్యాంక్ తీసుకురావడానికి. ఖచ్చితంగా రైట్. ఒక 4 అవర్స్ క్లాస్ వింటారు, ఒక 2 అవర్స్ ప్రాక్టీసు డైలీ. సాటర్డే సండే మాత్రం ఫుల్ డే క్లాసెస్ వింటారు. ఖచ్చితంగా వీ కెన్ గెట్ ద బెస్ట్ ర్యాంక్. అండ్ మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ కూడా ది బెస్ట్ ఫ్యాకల్టీ. మీకు ఇంకా కావాలంటే ఒక రోజు వచ్చి డెమో వినొచ్చు, ఏ రోజు వచ్చినా సరే. ఆల్రెడీ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది సార్. నెక్స్ట్ 21st డిసెంబర్, అంటే ఇంకా కొంతమందికి ల్యాబ్ ఎక్స్టర్నల్స్ జరుగుతున్నాయి కాబట్టి 21st డిసెంబర్ అనే డేట్ పెట్టినాను సార్. ఆ 21st డిసెంబర్ లోపు ఎవరైతే మీ నేమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఆఫ్లైన్ ఓన్లీ 4500 విత్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం సార్. ఓన్లీ ఆన్లైన్ కావాలి సార్, నేను ఆఫ్లైన్ రాలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఫ్రమ్ జ్యోతిష్మతి కాలేజ్ కరీంనగర్. నేను అక్కడి వరకు ఆఫ్లైన్కి రాలేను సార్, ఇక్కడే మేము ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేస్తున్నాము. నాకు ఓన్లీ ఆన్లైన్ కావాలి అంటే ఆన్లైన్ వీడియో క్లాసెస్ కోసం మన సాయి మీద అఫీషియల్లీ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో మన సాయి మీద యాప్ ఏంటి సార్ అంటే సాయి మీద ఈసెట్. ఇది సాయి మీద ఈసెట్ అనేది గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనకు వచ్చిన అఫీషియల్ యాప్ సార్. ఈ సాయి మీద ఈసెట్ అనే యాప్లో మీకు టోటల్ వీడియో క్లాసెస్ రికార్డ్ చేసి ఉంటాయి సార్. మన 200 మార్క్స్ సంబంధించిన టోటల్ వీడియో క్లాసెస్ రికార్డ్ చేసి ఉంటాయి. దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. దాంతోపాటుగా ఫ్రీ లైవ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుందా. దిస్ ఈజ్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్. ఫ్రీ లైవ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. జనరల్గా దీనికి కూడా యాక్చువల్గా ఫీ 5000 ఉంటుంది సార్. బట్ ఎవరైతే ఈ 21st డిసెంబర్ లోపు తీసుకుంటారో వాళ్ళకి 3000కే ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఈ 3000కే మీ ఈసెట్ ఎగ్జామ్ వరకు రికార్డెడ్ వీడియోస్, లైవ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, మెటీరియల్ కూడా మీ ఇంటికి కొరియర్ చేస్తాం సార్. మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిన పని లేదు, మీ ఇంటికి కొరియర్ వస్తుంది సార్. ఓకే, సో రిమెంబర్ దట్ మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యే ఈ ఈసెట్ ఎగ్జామ్, మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యే ఈ 200 మార్క్స్లో వాట్ ఎవర్ ద 100 మార్క్స్ టెక్నికల్ సిలబస్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద సిలబస్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ సిఎస్సి వాళ్ళు ఉన్నారు, డిఆర్డిఓ, ఇస్రోలో, ఇంకా బెల్లో, అలాంటి వాటిలో ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ వస్తే దాంట్లో సిలబస్ ఏంటి సార్ అంటే దిస్ 100 మార్క్స్ టెక్నికల్. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ మెకానికల్ ఉన్నారు. సివిల్ మెకానికల్లో ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ టీఎస్పిఎస్సి, ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ. ఇప్పుడు 2024లో ఉన్న వాళ్ళకి మీ ఈసెట్ ఎగ్జామ్ అయిపోయే లోపు మీకు ఆర్ఆర్బి జేఈలో నియర్లీ ఒక 1 lakh వేకెన్సీస్ రిలీజ్ అవుతాయి సార్. దాని అంతటికీ సిలబస్ ఏంటి సార్ అంటే దిస్ 100 మార్క్స్ టెక్నికల్. ఎలక్ట్రికల్ వాళ్ళకి సబ్ ఇంజనీరింగ్, ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకు మీ ఈసెట్ ఎగ్జామ్ అయిపోయే లోపు సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ వస్తుంది సార్. దాంట్లో సిలబస్ ఏంటి సార్ అంటే దిస్ 100 మార్క్స్ టెక్నికల్. ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లైక్ దట్ మెనీ ఆర్ దేర్. వాటన్నింటికి డిప్లొమా లెవెల్లో ఉన్న ఏ ఎగ్జామ్కైనా సిలబస్ ఏంటి సార్ అంటే దిస్ 100 మార్క్స్ టెక్నికల్. దట్ విల్ వెరీ యూస్ఫుల్ సార్. జనరల్గా మీరు మీ డిప్లొమా అయిపోయిన వెంటనే ఒక సబ్ ఇంజనీర్గా మీరు రీచ్ అయ్యారు అంటే హౌ ఇట్ విల్ బి రియల్లీ వండర్ఫుల్ థింగ్. అరౌండ్ 40,000 to 50,000 శాలరీ. మీరు ఏది తీసుకున్నా సరే వీ హ్యావ్ ఎ గుడ్ ఆపర్చునిటీస్ సార్. అంటే మీరు ఈసెట్ ప్రిపేర్ అవుతున్నారు అంటే దట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆల్సో.
ఓకే, టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆల్రెడీ ఆన్లైన్ తీసుకున్న వాళ్ళు ఆఫ్లైన్ తీసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ 30,000 మెంబర్స్లో మనం 1000 బిలో ర్యాంక్ ఉండాలి అంటే ఆఫ్లైన్ మ్యాండేటరీ సార్. అండ్ ఇంకా ఎవరైతే ఆన్లైన్ కూడా తీసుకోలేదో, ఓన్లీ ఆన్లైన్ కావాలి అన్నా సరే, లేదు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ కావాలి అన్నా సరే, ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి సజెషన్స్ కావాలన్నా మన సాయి మీద మొబైల్ నెంబర్ ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది, నేను మీ కాలేజ్కి వచ్చినప్పుడు ఇచ్చుంటాను. ఏంటి సార్ మన సాయి మీద మొబైల్ నెంబర్ 9494941234 9494941234. ఓకే, సో సాయి మీద దిల్సుఖ్ నగర్, అది గుర్తుపెట్టుకోండి. లిమిటెడ్ సీట్స్ ఉంటాయి సార్, అండ్ వెరీ లెస్ ఫీజ్, అంటే ఎకనామికల్ ఫీజ్, అండ్ దగ్గరలో హాస్టల్స్ కూడా ఉంటాయి సార్. మీరు గర్ల్స్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదమ్మా, నేను ఇక్కడే ఉంటాను, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, దగ్గరలోనే హాస్టల్స్ కూడా ఉంటాయి. రైట్, సో ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఆల్రెడీ సాయి మీద స్టూడెంట్స్ ఉన్నారో, దిల్సుఖ్ నగర్ స్టూడెంట్స్, ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అమ్మా. ఆల్రెడీ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ 21 డిసెంబర్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 50% వరకు కన్సెషన్ ఉంటుంది. థ్యాంక్ యూ, విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.